హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కథ కాదు ఛానల్. ఈ స్టోరీ ఒక స్టేట్ని మాత్రమే కాదు, ఇండియా మొత్తాన్ని ఒక రకంగా షేక్ చేసిందని చెప్పొచ్చు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ. ఒక అమ్మాయి, ఆమెకు 14 సంవత్సరాలు అండ్ ఇంకొక అతను 45 సంవత్సరాలు. ఇద్దరి మర్డర్ ఒకే రోజు అయింది. అండ్ ఈ కేసులో జరిగినటువంటి ట్విస్టులు అండ్ టర్నులు, అరెస్టులు, ఇన్వెస్టిగేషన్లు ఇండియాలో ఇప్పటి వరకు ఏ కేసు మీద ఇంతలా జరగలేదని చెప్పొచ్చు. చాలా సస్పెన్స్ థ్రిల్లర్, రియల్ స్టోరీ, నేర్చుకోవడానికి కూడా ఎంతో ఉంటుంది ఈ స్టోరీలో. ఈ స్టోరీ కంప్లీట్గా చూడండి. అండ్ ఫస్ట్ టైం వచ్చిన వారైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ వాల్యూస్ ఉన్న వీడియోస్, సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీస్, రియల్ స్టోరీస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఈ స్టోరీలో ఒక్కదాని తర్వాత ఒకటి కొత్త విషయాలు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తూనే పోయాయి. ఉత్తరప్రదేశ్లోని నోయిడా సెక్టర్ 25 జలవాయు అపార్ట్మెంట్, ఇందులో 132 ఫ్లాట్లో రాజేష్ తల్వార్ అండ్ నుపుర్ తల్వార్ అండ్ వాళ్ళ ఒక్కగానొక్క కూతురు ఆరుషి తల్వార్, ఈ ముగ్గురు మాత్రమే ఒక అన్యోన్యవంతమైనటువంటి ఫ్యామిలీ అయితే ఆ అపార్ట్మెంట్లో ఉండేవారు. అది 2008వ సంవత్సరం. రాజేష్ తల్వార్ ఒక డెంటిస్ట్. ఇతడికి సొంతగా ఒక క్లినిక్ ఉండేది అండ్ బయట ఫోర్టీస్ హాస్పిటల్లో కూడా పనిచేసేవాడు. ఇతడి భార్య అయినటువంటి నుపుర్ తల్వార్, ఆమె కూడా ఒక డాక్టరే. ఇద్దరు కూడా డెంటిస్టులు, చాలా పేరున్నటువంటి ప్రముఖ వీళ్ళిద్దరు డాక్టర్స్. వీళ్ళ ఇంట్లో వీళ్ళ ఒక్కగానొక్క కూతురు ఆరుషి తల్వార్ 14 సంవత్సరాలు ఈ సంఘటన జరిగేప్పటికీ. మరి వీళ్ళ ఇంట్లో పనివాడిగా పనిచేస్తున్నటువంటి హేమరాజ్, ఇతను నేపాల్కు చెందినటువంటి వ్యక్తి, 45 సంవత్సరాలు, ఎంతో నమ్మకస్తుడు, ఎంతో కాలంగా వీళ్ళ ఇంట్లోనే పనిచేస్తున్నాడు. అది 15th మే 2008. హేమరాజ్ వీళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తున్నాడు. ఆ రోజు ఆరుషి త్వరగా నిద్రలేచింది. ఆమె స్కూల్కు వెళ్ళడానికి తయారవుతుంది. నుపుర్ తల్వార్ ఈమె తయారు కావడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా 24 మే నాడు ఆరుషి తల్వార్ యొక్క బర్త్డే. కానీ 16th మే తర్వాత వాళ్ళ స్కూల్కి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు. ఆమె ఎప్పుడైనా కూడా 16th మే నాడే తన బర్త్డే తన స్కూల్లో చేసుకుంటుంది. ఎందుకంటే తన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి. ఆమె నిజం చెప్పాలంటే తన బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే బిజీలో, ఆ ఎక్సైట్మెంట్లో ఆరుషి తల్వార్ అయితే ఉంటుంది. 15th మే నాడు కూడా త్వరగా తయారవుతుంది అండ్ త్వరగా స్కూల్కి ఆమె వెళ్ళిపోతుంది. ఆరుషి తల్వార్ తన స్కూల్కి వెళ్ళిపోతుంది. రాజేష్ తల్వార్, నుపుర్ తల్వార్ కూడా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు. మళ్ళీ వీళ్ళంతా సాయంత్రమే ఇంటికి వస్తారు. ఆ రోజు నైట్ 10 గంటలకు వీళ్ళు డిన్నర్ చేస్తారు. ఆరుషి తల్వార్, నుపుర్ తల్వార్ అండ్ రాజేష్ తల్వార్, ఈ ముగ్గురు కూడా ఆ నైట్ డిన్నర్ చేయడం అయితే జరుగుతుంది. నైట్ 10 గంటలకు డిన్నర్ చేశాక రాజేష్, నుపుర్ వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు. ఆరుషి తల్వార్ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరు బెడ్రూమ్స్ పక్క పక్కనే ఉంటాయి. అండ్ కాసేపు అయ్యాక రాజేష్ తల్వార్ మరియు నుపుర్ తల్వార్ ఆరుషి తల్వార్ రూమ్లోకి వెళ్తారు. ఆమె పర్సనల్ బెడ్రూమ్లోకి వెళ్తారు. అండ్ 16th మే నాడు, అంటే నెక్స్ట్ డే, ఇప్పుడు నైట్ అయింది కదా, మార్నింగ్ ఆమె స్కూల్లో బర్త్డే చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. 24th నాడు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఉండరని ఆమె ఆ ఏర్పాట్లలో ఆరుషి తల్వార్ అయితే ఉంది. రాజేష్ అండ్ నుపుర్ తల్వార్ ఇద్దరు కూడా ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళారు. ఆరుషికి ట్రావెలింగ్ చేయడం అన్నా, పిక్చర్స్ తీయడం అన్నా చాలా ఇష్టం కాబట్టి రాజేష్ తల్వార్ ఆమె కోసం ఒక కొత్త డిజిటల్ కెమెరాని కొన్నాడు. కానీ ఆ డిజిటల్ కెమెరాని 24th నాడు బర్త్డే రోజే ఇద్దాం అనుకున్నాడు. కానీ రేపే ఆమె స్కూల్లో బర్త్డే చేసుకుంటుంది కాబట్టి ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుందని చెప్పి ఆ డిజిటల్ కెమెరాని పట్టుకొని రాజేష్ అండ్ నుపుర్ తల్వార్ ఇద్దరు కూడా ఆరుషి తల్వార్ రూమ్లోకి వెళ్తారు. ఎందుకంటే నెక్స్ట్ స్కూల్లో ఎలా బర్త్డే చేసుకోబోతుంది మాట్లాడడానికి కూడా ఒక రకంగా వాళ్ళు ఆమె బెడ్రూమ్లోకి వెళ్తారు. ఆ డిజిటల్ కెమెరాని ఆమెకైతే ఇచ్చేస్తారు. ఆ డిజిటల్ కెమెరాని చూసిన ఆరుషి తల్వార్ అత్యంత ఆనందంగా దాంతో చాలా ఫోటోలు దిగుతుంది. తల్లిదండ్రులను కూడా ఫోటోలు తీస్తుంది. చివరి ఫోటో అందులో 10 గంటల 10 నిమిషాలకు రాత్రి అయితే నమోదవుతుంది. కాసేపు అలా గడిపాక రాజేష్ అండ్ నుపుర్ తల్వార్ వాళ్ళ బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆరుషి తల్వార్ తన బెడ్రూమ్లోనే ఉంటుంది. మరి కాసేపు అయ్యాక నుపుర్ తల్వార్ మళ్ళీ వస్తుంది. తను మళ్ళీ ఆరుషి తల్వార్ రూమ్లోకి వచ్చి అక్కడ ఉన్న ఇంటర్నెట్ రూటర్ని ఆన్ చేస్తుంది. ఆమె చూసే టైంకు ఆరుషి తల్వార్ అయితే ఒక నావెల్ చదువుతూ ఉంటుంది. ఆమె ఏదో బుక్ చదువుతూ ఉంటుంది. సైలెంట్గా రూటర్ ఆన్ చేసుకొని నుపుర్ తన రూమ్లోకి తను వెళ్ళిపోతుంది. ఇక ఆరుషి తల్వార్ రూమ్ డోర్ అయితే క్లోజ్ చేస్తుంది నుపుర్ తల్వార్. ఆ రూమ్ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి డోర్ క్లోజ్ చేశాక ఏదైనా కీ ఉంటేనే బయట నుంచి దాన్ని ఓపెన్ చేయడం సాధ్యమవుతుంది. కానీ లోపల నుంచి మాత్రం ఓపెన్ చేయొచ్చు. అంటే ఆరుషి తల్వార్ కావాలనుకుంటే తీయొచ్చు. కానీ బయట వాళ్ళు ఎవరైనా తీయాలంటే దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి కీ ఉండాలి. ఇది ఒక సెక్యూరిటీ అనమాట. ఆరుషి తల్వార్ మాత్రమే ఆ డోర్ని లోపల నుంచి తీయగలదు.
బయట నుంచి తీసే వాళ్ళకు కీ ఉండాలి. ఆ విధంగా ఉంటుంది. నుపూర్ తల్వార్ అయితే ఆ రూమ్ డోర్ వేస్తుంది. రౌటర్ ఆన్ చేసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక నైట్ 12 గంటల 10 నిమిషాల వరకు రాజేష్ తల్వార్ ఇంటర్నెట్ ఉపయోగిస్తూనే ఉంటాడు. 12 గంటల 10 నిమిషాలకు రాజేష్ తల్వార్ పడుకుంటాడు. ఇప్పుడు అందరూ పడుకున్నారు. మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అండ్ వీళ్ళ ఇంట్లో పనిచేసే హేమరాజ్ ఇతని రూమ్ మాత్రం కింద ఉంటుంది. ఇతని రూమ్ ఎలా ఉంటుందంటే ఇతడి రూమ్లో నుంచి బయటికి వెళ్ళొచ్చు మరియు లోపలికి రావచ్చు. ఆ విధంగా ఇతని రూమ్ అయితే ఉంటుంది. ఇంట్లోకి రావచ్చు మరియు బయటికి వెళ్ళొచ్చు. అదేవిధంగా వీళ్ళకి ఒక మెయిన్ డోర్ కూడా ఉంటుంది. ఎవరైనా వస్తే రావడానికి అండ్ వెళ్ళడానికి. అండ్ అదేవిధంగా హేమరాజ్ రూమ్ కూడా మనం చెప్పుకున్నాం కదా, అతడి రూమ్లోకి వెళ్ళి ఒక డోర్ ఓపెన్ చేస్తే బయటికి వెళ్తుంది. ఇటు సైడ్ డోర్ ఓపెన్ చేస్తే ఇంట్లోకి వస్తుంది. అంటే అతను కూడా ఇంట్లో ఎక్కడైనా తిరగగలడు. ఈ విధంగా అయితే ఉంటుంది. సో అందరూ పడుకుంటారు. ఆ నైట్ తెల్లారి 16th మే రానే వస్తుంది. 16th మే ఉదయం 6 గంటలకు వీళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి అయినటువంటి భారతి మండల్ ఆమె ఇంట్లో చేరి జస్ట్ 6 డేస్ అవుతుంది పనికి. డైలీ 6 AM వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు వచ్చి ఒక బెల్ కొట్టగానే హేమరాజ్ వెళ్ళి మెయిన్ డోర్ అయితే తీస్తాడు. కానీ ఆ రోజు ఒక బెల్కు తీయరు, రెండో బెల్కు తీయరు, మూడో బెల్కు మాత్రం పైనుంచి అంటే బాల్కనీ నుంచి నుపూర్ తల్వార్ అడుగుతుంది, హేమరాజ్ లేడా అని చెప్పి అడుగుతుంది. ఏమో మేడం, హేమరాజ్ అయితే రాలేదు, డోర్ కూడా తీయట్లేదు, మీరు లాక్కుంటే నాకు ఇయ్యండి, నేను ఇంట్లోకి వచ్చేస్తాను అని పని మనిషి అనడం జరుగుతుంది. అయితే హేమరాజ్ పాలు తీసుకురావడానికి వెళ్ళాడు కావచ్చు, అతడు వస్తాడు, కాస్త వెయిట్ చేయి, అప్పుడు ఇంట్లోకి రావచ్చు అని నుపూర్ అంటుంది. లేదు మేడం, నేను వెళ్ళిపోవాలి, వేరే ఇంట్లో పనికి వెళ్ళిపోవాలి, మీరు కీస్ విసిరేయండి, పైనుంచి నేను ఇంట్లోకి వస్తానని చెప్పి భారతి అంటుంది. నుపూర్ అదే విధంగా పైనుంచి కీస్ తీసుకుని ఆమెకు విసిరేస్తుంది. అండ్ యాక్చువల్గా డోర్ను నువ్వు నెట్టు, అది ఓపెన్ ఉండొచ్చు అని కూడా అంటుంది. పని మనిషి వెళ్ళి డోర్ను నెట్టినప్పుడు అదైతే వచ్చేస్తుంది, అంటే లాక్ వేసి లేదు. ఈలోపు డౌట్ వచ్చినటువంటి నుపూర్ తల్వార్ హేమరాజ్కి కాల్ చేస్తుంది. అతడి మొబైల్ నెంబర్కి ఫోన్ చేస్తే ఒక్కసారి రింగ్ అవుతుంది. మధ్యలోనే ఎవరు కట్ చేస్తారు, అప్పటి నుంచే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా ఫోన్ కనిపించదు, దానికి కాల్ కూడా ఈ ఎంటైర్ స్టోరీలో ఎప్పుడు కూడా కలవదు. ఇది ఇలా ఉండగానే రాజేష్ తల్వార్ అప్పుడే నిద్రలేస్తాడు. అతడు హాల్లోకి వస్తాడు. హాల్లోకి రావడంతోనే డైనింగ్ టేబుల్ మీద ఒక స్కాచ్ బాటిల్ అయితే అతనికి కనిపిస్తుంది. ఆ స్కాచ్ బాటిల్ మొత్తంగా తాగి ఉంటుంది. అందులో ఏమీ ఉండదు, కానీ దాని మీద కొన్ని రక్తపు మరకలు ఉంటాయి. అతడు ఒక్కసారి నుపూర్ను పిలుస్తాడు. ఇది ఇక్కడ ఎవరు పెట్టారు అని అడుగుతాడు. దానికి రక్తపు మరకలు ఉన్నాయి, అది ఖాళీ చేసింది, ఒకసారి వెళ్ళి ఆరుషి రూమ్ చూడు అని చెప్పి అంటుంది నుపూర్. దీనితో రాజేష్ తల్వార్ వెంటనే కంగారుగా ఆరుషి ఉన్న రూమ్ వైపుగా వెళ్తాడు. మనం చెప్పుకున్నాం కదా, ఆరుషి తల్వార్ రూమ్ లాక్ చేసి ఉంటుంది యాక్చువల్గా, కానీ రాజేష్ తల్వార్ వెళ్ళేసరికి రూమ్ డోర్ కాస్త తీసి ఉంటుంది. కంగారు పెరిగినటువంటి రాజేష్ తల్వార్ వెంటనే ఆ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న సంఘటనను చూసి అతడి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఒక్కసారి షాక్తో అతడు అరుస్తాడు. ఇతడి అరుపులు విన్న నుపూర్ కూడా అదే రూమ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఇద్దరు అక్కడ ఉన్న సన్నివేశం చూసి షాక్ అవుతారు. ఆరుషి తల్వార్ అయితే మొత్తం రక్తపు మడుగులో తన బెడ్ మీద విగత జీవిగా పడి ఉంటుంది. ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళ ఏడుపులు అరుపులు విన్నటువంటి భారతి పరిగెత్తుకుంటూ కింది నుంచి పైకి ఆరుషి తల్వార్ రూమ్లోకి అయితే వస్తుంది. భారతి రాగానే నుపూర్ తల్వార్ ఆమెను పట్టుకొని, చూడు ఎలా చంపేశాడు హేమరాజ్ అంటే వాళ్ళ ఇంట్లో పని మనిషి, అతడు కనిపించడం లేదు, నా కూతుర్ని చంపేశాడు, పారిపోయాడు చూడు అని చెప్పి అతడి బెడ్షీట్, ఆరుషి తల్వార్ మీద ఉన్న బెడ్షీట్ తీసి ఆమె గొంతు కట్ చేసి ఉంటుంది. ఆమె నుదుటి మీద దెబ్బ ఉంటుంది పెద్ద, దేంతోనో కొట్టిన విధంగా ఒక గాయం అయితే ఉంటుంది. సో ఇద్దరు కలిసి హేమరాజ్ చంపేసి పారిపోయాడు మా కూతుర్ని అని అంటారు. ఇదంతా చూసిన భారతి కంగారు పడి, నేను బయటికి వెళ్ళి ఎవరినైనా పిలుచుకొని వస్తాను, ఎవరినైనా తీసుకొని వస్తానని చెప్తుంది. భారతి అలాగే అంటారు. ఆమె పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది. మిగతా అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళని తీసుకొని అక్కడికి వచ్చేస్తుంది. ఆ ఇంటి నిండా మనుషులైతే కొద్దిసేపట్లోనే నిండిపోతారు. ఇది ఇలా జరుగుతుండగానే అపార్ట్మెంట్కి సంబంధించిన సెక్యూరిటీ గార్డు వీరేంద్ర సింగ్ అతడైతే పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఇక్కడ జరిగినటువంటి మర్డర్ గురించి వాళ్ళకి చెప్తాడు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంటారు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి. కానీ అప్పటికే రాజేష్ తల్వార్ ఇంట్లో చాలామంది ఉంటారు. అప్పటికే ఒక 25 మంది వరకు రాజేష్ తల్వార్ ఇంట్లో ఉంటారు. క్రైమ్ సీన్ని వాళ్ళంతా చూస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు రాగానే రాజేష్ తల్వార్ అయితే మా ఇంట్లో పనిచేసే వర్కర్ హేమరాజ్ కనిపించట్లేదు, పనివాడు కనిపించట్లేదు, అతడు మర్డర్ చేసి పారిపోయాడు మా కూతుర్ని అని చెప్పి పోలీసులకు చెప్తాడు. పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి స్కాచ్ బాటిల్ దాన్ని కంప్లీట్గా ఖాళీ చేసి ఉంది. దాని మీద బ్లడ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఇది తాగేసి ఆరుషి రూమ్లోకి వెళ్ళి ఆమెను బలవంతం చేయబోయి ఆమె తిరగబడేసరికి ఆమెను చంపేసి
పారిపోయాడని పోలీసులు కూడా ప్రాథమికంగా ఒక అవగాహనకైతే వస్తారు. ఈ విధంగా హేమరాజే ఆరుషిని చంపాడని ఒక అవగాహనకు వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక టీంనైతే అతన్ని వేటాడడానికి ఒక టీంను పంపిస్తుంది. అండ్ అతడి మీద ఒక 20,000 రివార్డ్ను కూడా వెంటనే ప్రకటిస్తారు. ఇంకో టీం మాత్రం ఆరుషి డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపిస్తుంది. అది 1 గంట వరకు అయితే కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. త్వరగా 4 PM అంత్యక్రియలు కూడా పూర్తి చేస్తారు. రాజేష్ తల్వార్ మాత్రం వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారని చెప్పి ఈ అంత్యక్రియలు చేయడానికి చాలా త్వరగా సిద్ధం చేస్తాడు అన్నిటికీ. దీన్నైతే పోలీసులు గమనిస్తారు. సంఘటన ఉదయం 6 గంటలకు వాళ్ళు గుర్తిస్తే అప్పటి నుంచి ఈ అంత్యక్రియలు జరిగే వరకు చాలా మంది అయితే ఆ ఇంట్లోకి వస్తారు. క్రైమ్ సీన్లో తిరుగుతారు. అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా లేకుండా పోతుంది. ఎవిడెన్స్ అంతా పొల్యూట్ అవుతుంది. పోలీసులు కూడా పెద్ద జాగ్రత్తలు తీసుకోరు. ఎవిడెన్స్ 90% ఎవిడెన్స్ అయితే అక్కడ మిస్ అవుతుంది. ఎందుకంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి వేరే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా దొరుకుతాయి. అండ్ బ్లడ్ మార్క్స్ కూడా మిగతా వాళ్ళు తుడిచేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తం వీళ్ళైతే పొల్యూట్ చేస్తారు. అయినప్పటికీ కూడా ఆ బెడ్షీట్ అండ్ ఆ స్కాచ్ బాటిల్ అక్కడ ఉన్నటువంటి మొత్తం ఎవిడెన్స్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అయితే సేకరిస్తుంది. ఇలా ఇంటినంతటిని పరిశీలిస్తున్నటువంటి పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీంకి మేడ మీదకి వెళ్ళే మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్ల మీద కూడా అక్కడక్కడ రక్తపు మరకలు అయితే కనిపిస్తాయి. వాళ్ళ మెట్ల వెంటనే వెళ్తూ మేడ మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళాలంటే మధ్యలో ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ మాత్రం లాక్ చేసి ఉంటుంది. దాని యొక్క లాక్ దానికి సంబంధించిన తాళాలు ఇవ్వమని చెప్పి రాజేష్ తల్వార్ని అడుగుతారు. అతడి ఇంట్లోకి వెళ్ళి ఎంతసేపటికి తిరిగి రాడు. అతడిని మళ్ళీ అడుగుతారు, ఏమయ్యాయి, దీనికి సంబంధించిన తాళాలు ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. కానీ అతడు ఒక్కసారిగా వాళ్ళ మీద అరుస్తారు. నా కూతురు చనిపోయింది, హంతకుడు పారిపోయాడు, మీరు అతన్ని పట్టుకోకుండా నా ఇంట్లో ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద అరవడం జరుగుతుంది. వాళ్ళు వెంటనే మేడ మీదకి వెళ్ళే ప్లాన్ అయితే అక్కడితో ఆపేస్తారు. వాళ్ళు హేమరాజ్ని పట్టుకునే పనిలో కంప్లీట్గా నిమగ్నం అవుతారు. 17th May 2008 ఆరుషి తల్వార్కి సంబంధించినటువంటి హస్తికలను కలపడానికి హరిద్వార్ బయలుదేరుతారు ఆరుషి తల్వార్ యొక్క పేరెంట్స్. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఇంట్లోకి వేరే ఒక పోలీస్ టీం వస్తుంది ఇన్వెస్టిగేషన్ కోసం. వాళ్ళు ఒక రిటైర్డ్ ఎక్స్పర్ట్ పోలీస్ ఆఫీసర్ను పిలిపిస్తారు. అతడు ఏమైనా వాళ్ళకు హెల్ప్ చేస్తాడని చెప్పి అతడు కూడా ఇంట్లోకి వస్తాడు. అదేవిధంగా మేడ మీదకి వెళ్ళే మెట్లను చూసి మనం పైన కూడా చూడాల్సి ఉంటుంది అంటాడు. అప్పుడు వాళ్ళ బ్రదర్ని అడిగి దానికి సంబంధించిన కీ అడుగుతారు. కానీ అది దొరకదు. ఆ తాళాలు దొరకవు. వెంటనే వాళ్ళు దాన్ని పగలగొట్టేస్తారు. ఆ డోర్ని పగలగొట్టేసి మేడ మీదకి వెళ్ళి చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇంతకాలంగా 2 రోజులుగా వెతుకుతున్నటువంటి హేమరాజ్ ఆ మేడ మీద అతడి బాడీ అయితే రక్తపు మడుగులో ఎలా అయితే ఆరుషి తల్వార్ గొంతు కోసి తల మీద కొట్టి చంపేశారో సేమ్ అదే మాదిరిగా హేమరాజ్ యొక్క బాడీ అయితే ఆ మేడ మీద వాళ్ళకు దొరుకుతుంది. వెంటనే పోలీసులు ఇంట్లోనే ఉన్నటువంటి రాజేష్ తల్వార్ బ్రదర్ అప్పుడు ఇంట్లోనే ఉంటాడు. వీళ్ళు హరిద్వార్ వెళ్ళారు, కానీ వాళ్ళ బ్రదర్ ఇంట్లోనే ఉంటాడు. ఈ బాడీ ఎవరిది, మీరు గుర్తుపట్టగలరా అని అడిగితే అతడైతే నేను సరిగా గుర్తుపట్టలేకపోతున్నాను అని చెప్పాడు. కానీ పోలీసులకు డౌట్ ఉంటుంది, ఇది హేమరాజ్ బాడీనే అని చెప్పి. వెంటనే వాళ్ళు రాజేష్ తల్వార్ని పిలిపిస్తారు. మీరు రిటర్న్ వచ్చేయండి అని చెప్తారు. రాజేష్ తల్వార్ వస్తాడు. వచ్చిన తర్వాత ఇది హేమరాజ్ బాడీనేనా అని అడుగుతారు. 100% చెప్పలేను, కానీ కావచ్చు అంటాడు రాజేష్ తల్వార్. రాజేష్ తల్వార్ ఫ్రెండ్స్ని కూడా పిలిపించి అడుగుతారు. అది హేమరాజ్ బాడీ అని వాళ్ళు చూడగానే చెప్పేస్తారు. సో ఇప్పుడు ఎవరైతే హంతకుడు అనుకుంటున్నారో అతడి బాడీ కూడా ఆ మేడ మీదే దొరికింది. సో ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. ఇది డబుల్ మర్డర్ కేసుగా మారిపోయింది. ఇప్పుడైతే పోలీసుల దగ్గర ఇద్దరు సస్పెక్ట్ ఉన్నారు. ఒకరైతే రాజేష్ అండ్ నుపూర్ తల్వార్. వీళ్ళిద్దరు ఏమైనా చంపేశారా ఇద్దరినే అని ఒక అనుమానం. అండ్ ఇంకొక అనుమానం అయితే ఎవరైతే ఉన్నారో హేమరాజ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే అతడి ఫ్రెండ్స్ ఏమైనా చేశారా అని ఒక అనుమానం. సో 2 విధాలుగా అనుమానం ఉంటుంది. కాబట్టి 2 టీమ్స్ని ఫామ్ చేస్తారు. ఒకరేమో హేమరాజ్ ఫ్రెండ్స్ అండ్ ఇంకొకరేమో రాజేష్ అండ్ నుపూర్ తల్వార్. వీళ్ళిద్దరిని ఎంక్వైరీ చేయడానికి 2 టీమ్స్ని అయితే ఏర్పాటు చేస్తారు. పోలీసులకు మొదట అనుమానం అయితే హేమరాజ్కి సంబంధించినటువంటి ఫ్రెండ్ విష్ణు శర్మ మీద వస్తుంది. ఎందుకంటే హేమరాజ్ కంటే ముందు అతడు రాజేష్ తల్వార్ ఇంట్లో పనిచేసేవాడు. కానీ అతడు ఎక్కువగా లీవ్లు పెడుతున్నాడని చెప్పి అతన్ని రాజేష్ తల్వార్ అయితే పనిలోంచి తీసేయడం జరుగుతుంది. అతన్ని తీసేసాక హేమరాజ్ని పర్మనెంట్గా తన ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటాడు. సో ఈ కోపంతో ఏమైనా అతడు ఈ మర్డర్స్ చేశాడా, అతడు హేమరాజ్ని చంపేశాడు అండ్ ఆ తర్వాత ఆరుషి దాన్ని చూసింది కాబట్టి ఆమెను కూడా చంపేశాడా అని చెప్పి
పోలీసులకైతే అనుమానం వస్తుంది. అతన్ని పిలిపించి అతన్ని అరెస్ట్ చేసి ఫస్ట్ విచారణ ఈ కేసులో చేసింది విష్ణు శర్మనే. అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసిందేమంటే అది జరిగిన టైంలో అతడు నేపాల్‌లో ఉన్నాడని తెలుస్తుంది. కాబట్టి అతడు చేయలేదని ఒక క్లారిటీ వస్తుంది. అతన్నైతే విడిచిపెడతారు. ఈ మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ మీదైతే పోలీసుల మీద చాలా ప్రెషర్ ఉంటుంది. మీడియా దేశవ్యాప్తంగా మీడియా అంతా ఇదే కేసు మీద ఉంటుంది కంప్లీట్‌గా. ఎందుకంటే ఇదొక సెన్సేషనల్ డబుల్ మర్డర్ కేసుగా మారిపోయింది కాబట్టి కొన్ని ఛానల్స్ అయితే ఆరుషి తల్వార్ పేరెంట్స్ మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తూ కథనాలైతే ఇస్తాయి. ఇదే సందర్భంలో 23 మే 2008 ఆరుషి తల్వార్ పేరెంట్స్ ఇద్దరిని కూడా పోలీసులైతే తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళని క్వశ్చన్ చేయాలని చెప్పి. అదేవిధంగా మెజిస్ట్రేట్ ముందే హాజరుపరిచి వాళ్ళనైతే జైలుకు పంపించడం జరుగుతుంది. అదే 23 మే నాడు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుర్విందర్ సింగ్ అయితే తన ప్రెస్కి ఒక విషయాన్ని చెప్తాడు. సో ఆ పోలీసులు విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే రాజేష్ తల్వార్కి వేరొక మహిళతో రిలేషన్షిప్ ఉంటుంది. ఇది వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసినటువంటి ఆరుషి తల్వార్ తీవ్ర మానసిక సంక్షోభానికి గురవుతుంది. అదేవిధంగా తన తండ్రిని కూడా ఈ విషయం మీద క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో ఆమె ఇదే డిప్రెషన్లో ఉంటుంది, బయటికి కూడా వెళ్ళదు. ఇదే టైంలో ఆమె హేమరాజ్తోని ఒక టైప్ ఆఫ్ రిలేషన్షిప్ని అయితే ఏర్పరచుకుంటుంది. ఆ రిలేషన్షిప్ అలా జరుగుతుండగానే 15 మే 2008 నాడు హేమరాజ్ ఆమె రూమ్లో ఉండగా రాజేష్ ఏదో పని మీద బయటికి వచ్చినటువంటి రాజేష్ వాళ్ళిద్దరిని ఆ విధంగా చూసి ఇద్దరిని చంపేశాడని చెప్పి ఆ ప్రెస్ నోట్ యొక్క సారాంశం. సో వీళ్ళని చంపే టైంకు రాజేష్ తల్వార్ అయితే బాగా ఆల్కహాల్ తాగి ఉన్నాడు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తారు. సో దీని మీద దేశవ్యాప్తంగా విపరీతమైనటువంటి వివాదం నెలకొంటుంది. ఆరుషి తల్వార్ క్యారెక్టర్ మీద మచ్చ తెచ్చే విధంగా ఉందని చెప్పి ఆగ్రహ జ్వాలలు అయితే వ్యక్తమవుతాయి. సో మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ వస్తుంది. ఏంటంటే రాజేష్ యొక్క అఫైర్స్ మీద ఆరుషి తల్వార్ క్వశ్చన్ చేయడం వల్ల కోపోద్రిక్తుడైనటువంటి రాజేష్ తల్వార్ ఆమెను చంపేశాడు. అది చూసినటువంటి హేమరాజ్ అతన్ని కూడా రాజేష్ తల్వార్ చంపేస్తాడు. సో నుపూర్ తల్వార్ కూడా ఈ ఎవిడెన్స్ అంతా క్లీన్ చేయడంలో మొదలైన వాటిలో రాజేష్ తల్వార్కి సహాయ సహకారాలు అందిస్తుంది అని చెప్పి వాళ్ళు ఇంకొక స్టోరీ అయితే చెప్తారు. సో రెండు వర్షన్స్ దేంట్లో క్లారిటీ ఉండదు. సో అందువలన ఈ కేసును అయితే మొత్తానికి 1 జూన్ 2008 నాడు సిబిఐకి అప్పగిస్తారు. సో 16 మే నాడు మర్డర్ జరిగితే 15 రోజులు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. లాస్ట్కి 15 రోజుల తర్వాత సిబిఐకి అయితే దీన్ని అప్పగించడం జరుగుతుంది. సిబిఐ ఎంట్రీతోని సినారియో సీన్ మొత్తం మారిపోతుంది. కేసులో అనేక ట్విస్టులు అయితే బయటకు వస్తాయి. అదేంటంటే ఇప్పుడు స్టోరీ అంతా రాజేష్ అండ్ నుపూర్ తల్వార్ మించి పక్కకు జరిగి రాజేష్ తల్వార్ క్లినిక్లో పనిచేస్తున్న కృష్ణ అనే అతడి మీద పడుతుంది. ఎప్పుడైతే ఆరుష్ మర్డర్ జరగడానికి 2 రోజుల ముందు కృష్ణ తమ క్లినిక్లో ఒక మిస్టేక్ చేయడం వల్ల రాజేష్ తల్వార్ అతన్ని చాలా దారుణంగా తిట్టి అవమానిస్తాడు. ఈ సంఘటనను మనసులో పెట్టుకున్నటువంటి కృష్ణ రాజేష్ ఇంట్లో పనిచేస్తున్న హేమరాజ్ అంటే ఈ పని వాళ్ళందరూ ఒక రకంగా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. సో అతడు హేమరాజ్తో అంటాడు, రాజేష్ తల్వార్కి నేను ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతాను అని అతనికి చెప్తాడు. సో ఇతడు ఇలా చెప్పగా దీన్ని రాజేష్ తల్వార్ యొక్క డ్రైవర్ ఉమేష్ శర్మ అనే డ్రైవర్ విన్నాడు. ఆ ఉమేష్ శర్మ సిబిఐ ఆఫీసర్కి అయితే అతడు రాజేష్ తల్వార్కి బుద్ధి చెప్తా అని హేమరాజ్తో అనగా నేను విన్నాను అని చెప్పి చెప్తాడు. సో ఈ ఒక్క స్టేట్మెంట్తోనే కృష్ణని 7 జూన్ 2008 నాడు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి కృష్ణని కస్టడీలోకి తీసుకొని అతని ఇంట్రాగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో వెతుకుతారు. వాళ్ళ ఇంట్లో ఏమైనా దొరుకుతుందని చెప్పి వెతకడం జరుగుతుంది. కుక్రీ దొరుకుతుంది, అంటే ఒక రకమైనటువంటి కత్తి ఇది దొరుకుతుంది. దాని మీద కొన్ని రక్తపు మరకలు ఉంటాయి. అదేవిధంగా ట్రౌజర్ దొరుకుతుంది, దాని మీద కూడా కొన్ని రక్తపు మరకలు అయితే ఉంటాయి. సో వీళ్ళ అనుమానం చాలా వరకు బలపడుతుంది. దాని ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ల్యాబ్కు పంపిస్తారు. కృష్ణ మీద అనుమానం వాళ్ళకైతే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతారు కృష్ణనే చంపేశాడని చెప్పి. 7th జూన్కి కృష్ణను అరెస్ట్ చేస్తే 12th జూన్కి అతడికి పాలిగ్రాఫ్, లై డిటెక్టర్, సైకాలజీ టెస్ట్ అండ్ అదేవిధంగా నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా చేస్తారు. నార్కో అనాలిసిస్ అంటే బ్రెయిన్ పనిచేయకుండా దానికి పాక్షికంగా పనిచేసేలా కెమికల్స్ వాళ్ళకి ఇంజెక్ట్ చేసి ఆ విధంగా ఇంట్రాగేషన్ చేస్తారు. దాంట్లో అన్ని నిజాలే చెప్తారన్నమాట. సో నార్కో అనాలిసిస్ టెస్ట్లో వీళ్ళకి రాజ్ కుమార్ అనే ఒక కొత్త నేమ్ అయితే చెప్తాడు. రాజ్ కుమార్ నేమ్ చెప్పడం వల్ల రాజ్ కుమార్ ఎవరో కాదు, ఇతడు రాజేష్ తల్వార్ యొక్క ఫ్రెండ్ ఇంట్లో పనిచేస్తాడు. హేమరాజ్ అయితే వీళ్ళ ఇంట్లో ఎలా పనిచేస్తాడో అతడు రాజేష్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో పనిచేస్తాడు. సో అతన్ని తీసుకొస్తారు. 23 జూన్ నాడు రాజ్ కుమార్ కూడా మళ్ళీ లై డిటెక్టర్,
పాలిగ్రఫీ అండ్ సైకాలజీ అండ్ నార్కో అనాలిసిస్ టెస్టులు, వీళ్ళందరికీ కూడా ఎన్ని టెస్టులు అయితే ఉన్నాయో ఇండియాలో ప్రతి ఒక్క టెస్ట్ వాళ్ళ మీద చేస్తారు. అండ్ అదేవిధంగా ఇంకొక పనివాడిని, విజయ్ మండల్ అనే ఇంకొక నైబర్, పక్కింట్లో పనిచేసే పనివాడిని కూడా అరెస్ట్ చేస్తాడు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేస్తారు. 3 అరెస్టులు అయితే ఆరుషి తల్వార్ హత్యలో జరుగుతాయి. నార్కో అనాలిసిస్ టెస్టులో వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి. కృష్ణ ఎవరైతే ఉన్నారో రాజేష్ తల్వార్ క్లినిక్లో పనిచేసేటువంటి వ్యక్తి, అండ్ అదేవిధంగా రాజేష్ తల్వార్ ఫ్రెండ్ ఇంట్లో పనిచేసే వ్యక్తి, అండ్ విజయ్ మండల్ రాజేష్ తల్వార్ నైబర్ వాళ్ళ ఇంట్లో పనిచేసే పనాడు. ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ ముగ్గురు కూడా నేపాల్ సంబంధించిన వాళ్ళే, అండ్ హేమరాజ్ కూడా నేపాల్కు సంబంధించిన వాడే. సో సిబిఐ ఎంక్వైరీ సందర్భంగా జరిగినటువంటి ఈ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ని సిబిఐ జాయింట్ డైరెక్టర్ అరుణ్ కుమార్ అయితే మీడియాకి చెప్తాడు. అతడు చెప్పిన దాన్ని బట్టి రాజేష్ అండ్ నూపూర్కి అగెనిస్ట్గా ఎలాంటి సాక్ష్యాలు అయితే దొరకలేదు. కాకపోతే కృష్ణ అండ్ రాజ్ కుమార్ అండ్ విజయ్ మండల్ వీళ్ళ మీద అయితే సాక్ష్యాలు దొరికాయి. నార్కో అనాలిసిస్ టెస్ట్లో వీళ్ళు నిజాన్ని ఒప్పుకున్నారు. ఇందులో ఇద్దరైతే తామే చంపామని ఒప్పుకున్నారని కూడా అతడు చెప్తాడు. సిబిఐ చెప్పిన వివరాల ప్రకారం ఈ మర్డర్ ఎలా జరిగిందనడానికి వాళ్ళు కొన్ని రీజన్స్, కారణాలు అయితే చెప్తారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం హేమరాజ్ అయితే 15th నాడు నైట్ కృష్ణ, రాజ్ కుమార్, విజయ్ని తన రూమ్లో పార్టీకి అయితే పిలుస్తాడు. అతడు కింద ఉంటాడు కాబట్టి తన రూమ్లో పార్టీకి వాళ్ళని పిలుస్తాడు. ఈ పార్టీలో కూడా కృష్ణ బాగా తాగాక నేను రాజేష్ని అయితే ఏ విధంగా అయినా పగ తీర్చుకుంటాను, అతన్ని వదిలిపెట్టాను రాజేష్ తల్వార్నని అంటూ ఉంటాడు. కానీ అప్పుడు కిందికి వచ్చినటువంటి ఆరుషి తల్వార్ ఇదంతా విని నేను ఈ విషయాన్ని మా నాన్నకు చెప్తాను అని చెప్పి తను బెదిరిస్తుంది. దీనికి కోపోద్రిక్తుడైనటువంటి కృష్ణ తన దగ్గర ఉన్నటువంటి కక్రి అంటే ఒక రకమైనటువంటి కత్తి అది, దాంతో ఆమెను అతడు చంపేస్తాడు. అది చూసినటువంటి హేమరాజ్ ఇతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ రాజ్ కుమార్ అండ్ కృష్ణ ఇద్దరు కలిసి హేమరాజ్ని మేడ మీదకి తీసుకెళ్లి చంపేశాడని ఒక వర్షన్, ఇదైతే కృష్ణ చెప్పాడని సిబిఐ వాళ్ళు చెప్తారు. అండ్ ఇంకొక వర్షన్, బాగా తాగిన తర్వాత కృష్ణ అండ్ రాజ్ కుమార్ ఆరుషి రూమ్లోకి వెళ్ళారు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆమెను వీళ్ళు బలవంతం చేయబోయారు. ఆమె అక్కడ ఎదురు తిరగడం వల్ల ఆమెను చంపేశారు. ఈ మర్డర్ చూసిన హేమరాజు వీళ్ళని ప్రతిఘటించే లోపు అతన్ని కూడా మేడ మీదకి తీసుకెళ్లాడు అని చెప్పి ఒక 2 కథనాలు అయితే వాళ్ళు చెప్తారు. సో వీటిలో కూడా ఎలాంటి క్లారిటీ ఉండదు, అంటే ఇందులో ఏది నిజం అనేది తెలియకుండా ఉంటుంది. సో ఈ సిబిఐ టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ వల్ల ఏమంటుందంటే ఈ ముగ్గురే చాలా వరకు ఈ మర్డర్ జరగడానికి కారణం అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దీంతో 12th జూలై నాడు 2008 50 రోజుల తర్వాత రాజేష్ అండ్ నూపూర్ తల్లిదండ్రులకు ఇద్దరికి బెయిల్ వస్తుంది. మర్డర్ అయినప్పటి నుంచి వాళ్ళు జైల్లోనే ఉంటారు 50 డేస్గా. కానీ ఇప్పుడైతే కృష్ణ అండ్ విజయ్ మండల్ అండ్ రాజ్ కుమార్ని అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఇంటరాగేషన్ స్టార్ట్ అయ్యి వీళ్ళే హంతకులు అని చెప్పి సిబిఐ అయితే చెప్తుంది. కానీ 2 స్టోరీస్ చెప్తుంది వాళ్ళ మీద. సో వీళ్ళు ముగ్గురే చంపారనడానికి ఎవిడెన్స్గా వీళ్ళు ట్రై చేస్తున్న టైంలో కృష్ణ ఎవరైతే వీళ్ళు నిందితుడు అంటున్నాడో ఆ కృష్ణ ఇంటి ఓనర్ కేకే జోహారి అయితే సాక్ష్యం చెప్తాడు. లేదు కృష్ణ నైట్ అంతా తన ఇంట్లోనే ఉన్నాడు, నేనే చూశాను, చాలాసార్లు చూశాను నైట్ అని చెప్పి అతడైతే తను సాక్ష్యం ఇస్తాడు. కృష్ణ ఆ టైంలో ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి. అండ్ విజయ్ మండల్ ఇంకొక రాజేష్ తల్వార్ ఇంట్లో పనిచేసేటువంటి పనివాడు, ఇతడి యొక్క ఇంట్లో ఓనర్స్ కూడా చెప్తారు అతడు కూడా నైట్ అంతా ఇంట్లోనే ఉన్నాడు, అతడు ఎక్కడికి వెళ్ళలేదు అని వాళ్ళు కూడా దాన్ని ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్ కుమార్ తను ఎక్కడైతే పనిచేస్తాడో అక్కడ ఓనర్స్ కూడా ఇతడు నైట్ 12:30 వరకు ఇంట్లో పనిచేస్తున్నాడు, ఈ లోపు అక్కడికి ఎట్లా వెళ్తాడని చెప్పి వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తారు. సో మొత్తానికైతే వీళ్ళ మీద ఎలాంటి సాక్ష్యాలు లభించవు. అండ్ రాజేష్ తల్వార్ ఉంటున్నటువంటి జల్వాయు అపార్ట్మెంట్లో 6 సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఒక నైట్కు 6 కాపలా కాస్తుంటారు. 6 కూడా వీళ్ళలో మేము ఎవరిని చూడలే అని వాళ్ళు చెప్తారు. దీంతో ఈ కేసు అయితే ఈ కోర్టులో ఈ కేసు నిలబడదు. సిబిఐ మీద విపరీతమైన ఆరోపణలు వస్తాయి, వీళ్ళ ముగ్గురిని ఇరికించడానికి ట్రై చేశారని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి. సో వీళ్ళు ముగ్గురు నిర్దోషులుగా బయటకు వస్తారు. ఎందుకంటే కృష్ణ ఇంట్లో దొరికినటువంటి కుకురి, ఆ కత్తి మీద ఉన్న బ్లడ్ కూడా ఒక అనిమల్ అని తెలుస్తుంది. ఆ కత్తి మరియు ట్రౌజర్స్ మీద ఉన్న బ్లడ్ స్టెయిన్స్ ఒక అనిమల్వి, అవి మనిషివి కాదు అని తెలుస్తుంది. సిబిఐ మీద విపరీతమైన ఆరోపణలు వస్తాయి కాబట్టి సిబిఐ ఈ టీమును తీసేస్తారు. సిబిఐ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేసిందో ఈ టీమును తీసేసి మరి ఒక కొత్త టీంను అపాయింట్ చేస్తారు. వేరే టీంతోని మళ్ళీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. విజయ్ మండల్ అండ్ కృష్ణ రాజ్ కుమార్ని విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత విజయ్ మండల్ అయితే చెప్తారు శారీరకంగా మానసికంగా సిబిఐ వాళ్ళు తమని చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పి అయితే వాళ్ళు చెప్తారు. సో వీళ్ళ మీద నేరం బలవంతంగా మోపబడింది అని చెప్పి అందరికైతే ఆల్మోస్ట్ అర్థమవుతుంది. కొత్తగా అపాయింట్ అయినటువంటి సిబిఐ టీం అయితే తమ ఇన్వెస్టిగేషన్ని ఆరుషి తల్వార్ పోస్ట్ మార్టం రిపోర్ట్, సో అందులో ఏమొచ్చిందో దాంట్లో డాక్టర్లతోనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు.
వాళ్ళైతే క్లియర్‌గా చెప్తారు. ఆరుషి తల్వార్ ప్రైవేట్ పార్ట్స్‌ని అయితే పూర్తిగా క్లీన్ చేశారు. క్లీన్ చేసినట్టుగా ఉందని చెప్పి వాళ్ళు తమ రిపోర్ట్‌లో చెప్తారు. అదేవిధంగా హేమరాజ్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో పనిచేసే అతడు చనిపోయే ముందు సెక్సువల్ ఇంటర్‌కోర్స్‌లో పాల్గొన్నాడు అని చెప్పి కూడా వాళ్ళ రిపోర్ట్‌లో అయితే వాళ్ళు చెప్తారు. మరి వాళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో వాళ్ళకి తెలిసిందేమంటే రాజేష్ తల్వార్ ఎవరైతే ఉన్నారో ఆరుషి యొక్క తండ్రి, అతడైతే పోస్ట్‌మార్టం చేసే డాక్టర్స్ మీద కాస్త ఒత్తిడి తెచ్చాడని తెలుస్తుంది. రేపు జరిగినట్లు అండ్ సిమెంట్ ట్రేసెస్ దొరికినట్లు బయటికి చెప్పకుండా ప్రెజరైజ్ చేసినట్లు వీళ్ళైతే తమ ఇన్వెస్టిగేషన్‌లో గుర్తిస్తారు. అండ్ అదేవిధంగా ఆరుషి తల్వార్ అండ్ హేమరాజ్ ఇద్దరిని కూడా తల మీద ఒక బలమైన వస్తువుతో కొట్టినట్టుగా ఉంటుంది. అది ట్రయాంగిల్ షేప్‌లో ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే గోల్ఫ్ ఆడేటప్పుడు ఆ గోల్ఫ్ స్టిక్‌లా ఉంటుంది. దాని యొక్క స్టిక్ ఎలా ఉంటుందో ట్రయాంగిల్ షేప్‌లో అలా. ఇది మనకు రాజేష్ తల్వార్ ఇంట్లో హేమరాజ్ రూమ్‌లో దొరుకుతుంది. ఆ కంప్లీట్ దానికి సంబంధించిన కిట్ అంతా అతడి రూమ్‌లో అయితే దొరుకుతుంది. ఆ గోల్ఫ్ స్టిక్‌లను ఎక్స్‌పర్ట్ అనాలిసిస్‌కి వాళ్ళు ల్యాబ్‌కి పంపినప్పుడు అందులో ఉన్నటువంటి 5 గోల్ఫ్ స్టిక్‌లో ఒకదాన్ని చాలా వరకు క్లీన్ చేసినట్టు, ఒక్కదాన్ని మాత్రం చాలా క్లీన్ చేసినట్టు ఏదో ఎవిడెన్స్‌ని అందులో నుంచి తీసేసినట్టయితే వాళ్ళు గుర్తిస్తారు. మిగతా 4 ఒక విధంగా, ఆ ఒక్కటి మాత్రం ఫ్రెష్‌గా దాన్ని ఎవరో క్లీన్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి వాళ్ళైతే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు కేసును క్లోజ్ చేస్తూ ఒక రిపోర్ట్ అయితే తయారు చేస్తారు. దీంట్లో ఆ ముగ్గురు పని వాళ్ళ పాత్ర లేదు. కానీ రాజేష్ ఇది చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డైరెక్ట్ ఎవిడెన్స్ అయితే ఏది దొరకలేదు. కాకపోతే ఆ గోల్ఫ్ స్టిక్ దాన్ని క్లీన్ చేసిన విధానం, ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసిన విధానం, వాళ్ళని కొట్టినటువంటి ఆ దెబ్బలు అండ్ ఆ సర్జికల్ బ్లేడ్‌తో ప్రొఫెషనల్స్‌గా కట్ చేసినటువంటి విధానం మొదలైనటువంటి ఎవిడెన్సులతోని దీన్ని రాజేష్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మనకు హత్యకు ఉపయోగించిన ఆయుధం అయితే డైరెక్ట్ దొరకలేదు. గోల్ఫ్ స్టిక్ అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలో వాళ్ళ గాయం ఏదో ట్రయాంగిల్ షేప్‌లో ఉన్నటువంటి వస్తువుతో అయిందని తెలుస్తుంది కాబట్టి. ఇక్కడ సీబీఐ రాజేష్ తల్వార్ చంపాడని డైరెక్ట్ చెప్పదు. కానీ అతడి మీదే అనుమానం ఎక్కువగా వెళ్ళేలా ఎవిడెన్స్ అయితే ఉంది అని చెప్తుంది. దీంతో రాజేష్ తల్వార్ తనని అనవసరంగా ఇరికిస్తున్నారు, తన మీద రాంగ్ అలిగేషన్స్ చేస్తున్నారని మళ్ళీ కోర్టుకెళ్తాడు. వెంటనే కోర్టు స్పందించి ఇదే ఆధారాలతో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని చెప్తుంది. అంటే రాజేష్ తల్వారే దీన్ని చంపాడనే విధంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అతడి మీద ఇన్వెస్టిగేషన్ చేసి సీబీఐ మరొక రిపోర్ట్ అయితే ఇస్తుంది. దీంట్లో రాజేష్ అండ్ నుపూర్ పడుకొని ఉండగా వాళ్ళ బెడ్రూమ్‌లో కొన్ని సౌండ్స్ వినవస్తాయి. దీనితో వాళ్ళు హేమరాజ్ రూమ్‌లోకి వెళ్ళి చూస్తారు. ఆ రూమ్‌లో హేమరాజ్ ఉండడు. సో అక్కడే ఉన్నటువంటి గోల్ఫ్ స్టిక్‌ని తీసుకొని వాళ్ళు ఆరుషి రూమ్ వైపు పరిగెత్తుకుంటూ రాజేష్ తల్వార్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అక్కడ వాళ్ళను ఆ బెడ్రూమ్‌లో ఒకే బెడ్ మీద చూడడంతోని తీవ్ర కోపోద్రిక్తుడైన రాజేష్ తల్వార్ ఆ గోల్ఫ్ స్టిక్‌తో ఇద్దరిని కొడతాడు. ఆ కోపంలో అలా కొట్టగానే ఇద్దరు చనిపోతారు. ఈలోపు నుపూర్ తల్వార్ కూడా వచ్చేస్తుంది. అండ్ అక్కడ జరిగిన సంఘటన చూసి వాళ్ళిద్దరు ఎలాగో చనిపోయారు కాబట్టి ఆమె ఎవిడెన్స్‌ను క్లీన్ చేయడానికి రాజేష్ తల్వార్‌కి సహకరిస్తుంది. హేమరాజ్ బాడీని అయితే మెట్ల మీద గుండా తీసుకెళ్లి మేడ మీద పెట్టేసి అతడి గొంతు కోసి కిందికొస్తారు. కిందికొచ్చిన తర్వాత ఆరుషి గొంతు కూడా కోస్తారు. ఎందుకంటే అదొక మర్డర్‌లా భావించాలి అని, అలా ఉండాలని దాన్నైతే అలా చేస్తారు. ఆ తర్వాత అయితే రాజేష్ తల్వార్ ఆ స్కాచ్ బాటిల్ కంప్లీట్‌గా తాగేస్తాడు. అండ్ ఉదయం కావడానికి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మొత్తం అన్నీ సర్దేసి ఎవిడెన్స్ అంతా తీసేసి ఈ విధంగా జరిగింది. తెల్లారిన తర్వాత పని మనిషి వచ్చాక ఏం జరిగాయో అవన్నీ మనకు తెలుసు. సీబీఐ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ అండ్ వాదనలన్నీ విన్నటువంటి కోర్టు 26 నవంబర్ 2013 వీళ్ళకు జీవిత ఖైదునైతే విధిస్తుంది. వెంటనే రాజేష్ అండ్ నుపూర్ తల్వార్ ఇద్దరు కూడా హైకోర్టుకు వెళ్తాడు. 4 ఇయర్స్ తర్వాత 12 అక్టోబర్ 2017 హైకోర్టు అయితే వీళ్ళిద్దరిని నిర్దోషులుగా విడుదల చేస్తుంది. అండ్ మళ్ళీ ఈ 8 మార్చి 2018లో సీబీఐ అయితే ఈ కేసును సుప్రీంకోర్టులో మళ్ళీ అప్పీల్ చేస్తుంది. సుప్రీంకోర్టులో వీళ్ళే నిందితులు అని చెప్పి. సో ఇప్పటికీ 7 సంవత్సరాల నుంచి ఈ కేసు అయితే కొనసాగుతుంది. దీంట్లో సరైన న్యాయం లభించాలి ఆరుషి తల్వార్‌కని మనమైతే కోరుకుందాం. ఎందుకంటే చాలా దారుణమైనటువంటి చర్య. నిందితులు ఎవరైనా కూడా, ఎందుకంటే ఇందులో నిజం ఎవరికీ తెలియదు. సో అసలైన నిందితుడు ఖచ్చితంగా ఏదో విధంగా శిక్షించబడాలి.